లక్షలాది మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలుగుతానని ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది. నిర్వహణ తమ వల్ల కావడం లేదని ఎల్ఎన్టీ చెప్పడంతో ఆస్తులు, అప్పులపైన చర్చ మొదలైంది. ఇంతకీ భూములను సద్వినియోగం చేసుకోకపోవడమే కారణమా? మరేదైనా సమస్య ఉందా? హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా కనిపించే మెట్రో రైలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? ఎల్ఎన్టీ సంస్థ వైదొలగాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? మెట్రో నష్టాలకు కారణమేంటి? తాజా పరిణామాలపై ప్రభుత్వం తీరు ఎలా ఉంది? భాగ్యనగర ప్రజలకు మెట్రో ఓ వేగవంతమైన ప్రయాణ సాధనం. త్వరగా గమ్యస్థానాలకు చేర్చే ఎలివేటెడ్ కారిడార్. సకాలంలో కార్యాలయాలకు వెళ్లాలనుకునే వారికి మెట్రో ఒక అనుకూలమైన రైలు. ఎంత రద్దీగా ఉన్నా మెట్రోలోనే ప్రయాణించేందుకు జనం ఇష్టపడతారు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని, బస్సుల్లో ఇబ్బందులను తప్పించుకోవాలంటే మెట్రో ఒకటే సరైన మార్గమని ఒప్పుకోవాల్సిందే. టికెట్ ధర ఎక్కువైనా సరే ప్రయాణ వెసులుబాటు కారణంగా జనం మెట్రోలోనే వెళ్లాలనుకుంటారు. అలాంటి మెట్రోకు ఇప్పుడు కష్టం వచ్చింది. మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ఎల్ఎన్టీ సంస్థ సిద్ధమైంది. ఈ పరిణామం ప్రయాణికులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ ఎకానమీకి మెట్రో రైల్వే ఒక లైఫ్ లైన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2కు డిపిఆర్లో రెడీ చేసి విస్తరించాలన్న ఆలోచనతో ఉంది. కేంద్రం నుంచి ఎప్పుడు ఆమోదం వస్తుందా అని ఎదురు చూస్తున్న ఈ టైంలో ఎల్ఎన్టీ నుంచి ఒక వార్త వచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలుపై ఎల్ఎన్టీ సంస్థ చేతులెత్తేసింది. దేశంలోని తొలి పీపీపీ మెట్రో రైలు నిర్వాహకులు ఇప్పుడు తమ వల్ల కాదంటున్నారు. మెట్రో రెండో దశను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. దాంతో మొదటి దశను కూడా మీరే తీసేసుకోండని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. తమకు 6,000 కోట్లను సర్దుబాటు చేస్తే ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకుంటామని ఒక ప్రతిపాదనతో కూడిన విజ్ఞప్తి చేసింది. అప్పుల భారం రోజురోజుకు పెరుగుతోందని, మెట్రోను తాము నిర్వహించే పరిస్థితి ఇక లేదని స్పష్టం చేసింది. మెట్రో మొదటి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్రానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖలో ప్రస్తావించింది. ఎలా అప్పగించగలమో కూడా ఎల్ఎన్టీ తమ లేఖలో ప్రస్తావించింది. మొదటి దశలో చేపట్టిన 3 కారిడార్లను కేంద్రానికి లేదా రాష్ట్రానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇదే విషయాన్ని వారం రోజుల కిందట సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్లు, ప్రకటనలతో వచ్చే ఆదాయం నిర్వహణకు సరిపోవటం లేదని, వడ్డీలు, విద్యుత్ ఛార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు భారంగా మారాయని ఎల్ఎన్టీ సంస్థ ఆ లేఖలో రాసినట్లుగా తెలుస్తోంది. అయితే మెట్రో నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ఎల్ఎన్టీ ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ 2-3 సార్లు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. ఈసారి కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి ఖైదీపాకు ఇటీవల లేఖ రాసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసింది. మెట్రో నిర్మాణ పనులు 2012లో ప్రారంభమయ్యాయి. మొదటి ఏడాదిలో రోజుకు 6 నుంచి 8 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తామని, 2024 నాటికి 10 లక్షల మందిని తరలించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మెట్రో అప్పట్లో చెప్పింది. కానీ ప్రయాణికుల సంఖ్య ఆశించినట్లు పెరగలేదు. ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. 69 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గాన్ని సుమారు 22,000 కోట్ల రూపాయలతో నిర్మించారు. మొదటి కారిడార్ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అది 2020 నాటికి 5,000 కోట్లకు చేరింది. నిజానికి పెండింగ్ అమౌంట్ బీఆర్ఎస్ హయాంలో ఎల్ఎన్టీకి ఇచ్చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైబిలిటీ ఫండ్ కింద 254 కోట్లు ఇంకా ఇవ్వలేదని కూడా ఎల్ఎన్టీ గుర్తు చేస్తోంది. పైగా బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు అలైన్మెంట్ మార్చడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని కూడా ఎల్ఎన్టీ అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోమని చెప్తున్నారు. మాకు ఈ భారీ నష్టాలకు మేము నడపలేమని చెప్తున్నారు. ఈ నష్టాలకు మరి ఏంటి వాళ్ళు చెప్పే కారణాలు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు రాలేదని, రెండవది కేంద్ర ప్రభుత్వం నుంచి వీజీఎఫ్ కింద రావాల్సిన 250 కోట్లు రాలేదని,
ఈ నిధులు ఇవ్వకుండా మేము నడపలేమని చెప్తున్నారు. రెండోది, ప్రతి నెల దీంట్లో అవుతున్న ఖర్చులకు సంబంధించింది పెరిగిపోతున్నాయి. మేము ఈ మెట్రో రైల్ నిర్మాణానికి ఇప్పటికి చేసిన అప్పులు, దానికి వడ్డీలు చెల్లించలేకపోతున్నామని, ఈ కారణాల రీత్యా ప్రభుత్వం, కేంద్రమైనా రాష్ట్రం ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నా నేను ఇచ్చేస్తాను నిర్వహణకు సంబంధించిందని చెప్తున్నారు. మరి ఇది పూర్తిగా ఎల్ఎన్టీ సంస్థ ఒప్పందానికి ఉల్లంఘించినటువంటి పరిస్థితే, ఒప్పందానికి విరుద్ధంగా పోతున్నటువంటి పరిస్థితే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు ఇవ్వాలి? ఇప్పటి వరకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అలైన్మెంట్ మార్చడం కారణంగా 3,200 కోట్ల రూపాయలు మాకు చెల్లించాల్సి ఉంటుంది అని ఇప్పుడు చెప్తున్నారు. అది ఇప్పుడు 5,000 కోట్లకు పెరిగిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా దాపరికంగా ఉంచారు. ఎందుకని? కేసీఆర్ ప్రభుత్వంలో అలైన్మెంట్ వల్ల, అలైన్మెంట్ చేంజెస్ గురించి ఆ ప్రభుత్వం చెప్పిన దానివల్ల ఇంత నష్టం జరిగిందని, అది పెరిగిందని ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాల్ని బయటకు తీసుకొస్తున్నారు. ఈ కొత్త విషయం ఈరోజు మన ముందుకు వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 250 కోట్ల విజిఎఫ్ సంబంధించి అసలు వీళ్ళు నిర్మించాల్సిన ఒప్పందం ప్రకారం ఓల్డ్ సిటీలో మెట్రో రైలు నిర్మించాలి. ఓల్డ్ సిటీలో ఇప్పటివరకు నిర్మాణం చేయలేదు కాబట్టి డబ్బులు రాలేదు. కాబట్టి మాకు డబ్బులు రాలేదని అంటే మీరు ఎందుకు నిర్మాణం చేయలేదు? ఎందుకు ఆపేసుకున్నారు? ఎల్ఎన్టీ లేఖపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చిన లేఖను పరిశీలిస్తున్నారు.